వీకేఆర్ టీవీ, వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. ఇక్కడ మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. జనరల్గా తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, జరుగుతున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, రాజకీయంగా జరుగుతున్నటువంటి రకరకాలుగా చూస్తూ ఉంటే ఇలా గత 10 ఏళ్ల కన్నా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉన్నదనేటటువంటిది మనకు చాలా వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఎందుకంటే విధానాలు చూస్తుంటే రాజకీయ నాయకులు ఎట్లా తయారైపోయినారంటే అభివృద్ధి మీద కన్నా ఎక్కువ పక్కోడిని ఎట్లా తీసుకోవాలా, పక్కోడిని అవతలికి ఎట్లా పంపించాలనేటటువంటి దృష్టి మాత్రం ఎక్కువ కనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి మన తెలంగాణ ఎంత అభివృద్ధి కావాలో అంత అభివృద్ధి అయ్యేటటువంటి అవకాశం బలిష్టంగా ఉండే, కానీ ఉచిత పథకాలు అనేటటువంటిది పెట్టి ఉచిత పథకాలు ప్రజలకు ఇచ్చి వాళ్ళను ఆ ఉచిత పథకాలతోనే మభ్యపెట్టి అదేవిధంగా సంతృప్తి చెందేటట్లు చేసి తీరా వాళ్ళను రోజు ఏదో రకంగా మభ్యపెడుతూ కాలం గడిపి 5 ఏళ్ల తర్వాత మేము ఉచితాలు ఇవి ఇచ్చినాం, మాకు మళ్ళా ఓట్లేసి గెలిపియండి అని చెప్పేసి రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి డ్రామా. నిజంగా ఒక జీవో అన్న తీసుకురావాలా, సెంట్రల్ గవర్నమెంటు ఏదన్నా ఒకటి చెయ్యాలా. ఏంటంటే ఒక పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి ఇంకో పార్టీలకు రావడానికి వీల్లేదనేటటువంటిది ఒక జీవో కానీ ఏదైనా ఒక రాజ్యాంగబద్ధంగా ఏదైనా తీసుకొస్తే మాత్రం బాగుంటుంది. కానీ వీళ్ళు మాత్రము తీసుకురాకుండా ఇందులోకి వెళ్ళి అందులోకి వెళ్ళి ఇందులోకి, అదేవిధంగా డబ్బులు బాగున్నటువంటి వాళ్ళు కొత్తోళ్ళ పాతోళ్ళ పక్కకు పెట్టి డబ్బులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకే సీట్లు ఇచ్చి విపరీతంగా పథకాలు ఇవి ఇస్తామని చెప్పి తర్వాత ప్రజలకు 2000, 1000 రూపాయలు, 5000 ఓటుకు నోటు ఇచ్చి వాళ్ళను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని ఆ తర్వాత మళ్ళీ ప్రజల నుంచే వీళ్ళు ఆల్రెడీ డబ్బుల్ని ఎట్లా కలెక్ట్ చేయాలో అట్లా కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇలా వాళ్ళు నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఉచిత పథకాలు ఇచ్చిందో ఆ ఉచిత పథకాల్లో ఒక పథకము 200 యూనిట్ల లోపల అయితే ఫ్రీ అనేటటువంటిది ఏదైతే వచ్చిందో అది చాలామందికి 200 దాటితే 2 నెలలు ఉచితం వస్తే 3వ నెల మాత్రం డెఫినెట్గా వాళ్ళకు భారీ ఎత్తున, అంటే ఈ 3 నెలలది ఒకటేసారి కవర్ అయ్యేటటువంటి విధంగా ఆల్రెడీ బిల్లులు వేస్తున్నటువంటిది మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాము, వింటూ ఉన్నాం. అంటే ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని నడిపితే రేపు రేవంత్ రెడ్డిని ఎట్లా నమ్ముతారు? దయచేసి ప్రజానికమా, ఇప్పుడున్నటువంటి ఈ 7 నెలల్లో 8 నెలల్లో జరుగుతున్నటువంటి డ్రామా మీరందరూ చూస్తూ ఉంటే ఆ డ్రామాలో ప్రధానంగా ఏంటంటే నేను, నా పక్కపొంటి ఉన్నటువంటి వాళ్ళు, నా వాళ్ళు తప్ప ఇంకా వేరే వాళ్ళకు అవకాశం లేదు, వేరే వాళ్ళు బతికే అవకాశం లేదు, వేరే వాళ్ళు వచ్చే అవకాశం లేదు. అంటే చివరకు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీని ముంచేస్తాడు. అదేవిధంగా తను మునిగిపోయేటటువంటి ఆ సిచ్యువేషన్ అయితే మనకు చాలా క్లారిటీగా మాత్రం కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది, జనాల్లో నుంచి వస్తున్నటువంటి టాక్ కూడా. ఎందుకంటే ఎవరిని కూడా అటు నిరుద్యోగులు కావచ్చు, కళాకారులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఇంకా రకరకాల వింగుల్లో ఉన్నటువంటి ఎంతోమందిని పట్టించుకోకుండా కేవలము ఎవరి నుంచి ఎక్కడి నుంచి తీసుకోవాలా, ఎవరిని ఎట్లా జాయిన్ చేసుకోవాలా, ఎవరితో ఎట్లా డ్రామా క్రియేట్ చేయాలా, ఎవరిని కలవనియ్యకుండా ఆడుతున్నటువంటి డ్రామా రేవంత్ రెడ్డిది ఉన్నది. రేవంత్ రెడ్డి డెఫినెట్గా మూల్యం చెల్లించుకోవాల్సిందే. 5 ఏళ్ళు కాదు, ఈ ఏడాది లోపలనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇంకా, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, చాలా బలిష్టంగా స్టార్ట్ అయింది, ఇప్పుడే ఆల్రెడీ పీక్ స్థాయికి వచ్చేసింది. అది రాను ఒక పెద్ద స్థాయికి పోయి 1 ఇయర్లో ఒక సంవత్సరం లోపలనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా బుద్ధి చెప్పేటటువంటి అవకాశం బలిష్టంగా ఉంది. రేవంత్ రెడ్డి మాటలు కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఇలా మనం చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటే, అంటే బట్టగాలుస్తున్నాడు, వేరేళ్ళ ముఖం మీద వేస్తూ ఉన్నాడు, బట్టగాలుస్తున్నాడు, ఇంకొకళ్ళ మీద వేస్తూ ఉన్నాడు. తను తిరుగుతూ ఆల్రెడీ పరిపాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని నమ్మేటటువంటి పరిస్థితి ఇవాళ మాత్రం కనిపించట్లేదు.
చాలా బలిష్టంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే రైతులకు ఏదో రుణమాఫీ చేస్తాం 5 ఏళ్ల లోపల ఉన్నటువంటి ఏదైతే ఉందో వాళ్ళకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తామని చెప్పేసి వాగ్దానాల మట్టుకే పరిమితం అవ్వకుండా కొంతమందికి చేసి కొంతమందిని మభ్యపెట్టుకుంటా ఏదో రకంగా చేస్తూ మాత్రము తన రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఎవరు మాత్రం నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము కూడా క్లారిటీగా చెప్తా ఉన్నాము. ఇవాళ మా ఎవరిని కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నలుగురిని చుట్టుపక్కల పెట్టుకొని వాళ్ళను కట్టేసి వాళ్ళను మాట్లాడియకుండా తాను ఏదో సాధించిన ఏదో తెలంగాణను ఉద్ధరిస్తా అనేటటువంటిది ఇవాళ ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి తెలంగాణ ప్రజానీకమా ఖచ్చితంగా మీరు దయచేసి రేవంత్ రెడ్డిని నమ్మకండి. మీకు ఏదో చేస్తానని మభ్యపెడితే మాత్రం మీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉండి ఇలా ఏమీ తెలియనట్లు మాత్రం ప్రవర్తించకండి. ఖచ్చితంగా మీకు కావలసినటువంటి హక్కులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఏది జరగాలో అది జరిగే విధంగా చేస్తాడా లేకపోతే దిగిపోతాడా అనేటటువంటిది ఖచ్చితంగా మీరు నిలదీసి అడిగేటటువంటి పరిస్థితి ఉన్నది. నిజంగా మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీ నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 8 నెలల దీసమవుతా ఉంది. ఈ 8 నెలల నుండి ఏ ఎమ్మెల్యే అయినా మీ ఊరికి వచ్చేసి మీ సమస్యల్ని తెలుసుకొని మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రికి చెప్పి కనీసము పరిష్కరిస్తాము అనేటటువంటి ఒక మాట అయినా మీకు ఎవరైనా ఏ ఎమ్మెల్యే అయినా మీకు చెప్పిండా? దయచేసి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఏ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసినంత మటుకు ఏ ఎమ్మెల్యే కూడా ఏ నియోజకవర్గాలలో ఏ గ్రామాలకు కూడా పోనేటటువంటి పరిస్థితి వాళ్ళ షోకులు వాళ్ళకే కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎలా కాంగ్రెస్ ప్రభుత్వంది ఆల్రెడీ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. దయచేసి మనము గత ప్రభుత్వము చేసినటువంటి తప్పిదాలు ఈ ప్రభుత్వం చేయదు అని మనం కష్టపడి ఈ ప్రభుత్వాన్ని మనము అధికారంలోకి తీసుకొస్తే ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రేవంత్ రెడ్డి అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు చాలా దరిద్రంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. దయచేసి రేవంత్ రెడ్డిని నమ్మొద్దని చెప్పేసి నేను నా వీడియో ద్వారా చెప్తా ఉన్నా. మీకోసమే నేను, నా కోసమే మీరు. దయచేసి నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడపాలని మరి పదే కోరుకుంటూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేసి నన్ను ముందుకు నడపాలని కోరుతూ జై తెలంగాణ, జై తెలంగాణ.